కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు జవాబు ఆలస్యం అవుతుంది. అలా ఆలస్యం అవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే ప్రాముఖ్యమైన ఒక కారణాన్ని ఈ సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే పాపం. మన హృదయంలో పాపం ఉంచుకొని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకించడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విషయాన్ని గ్రహించలేని కొంతమంది అవిధేయత స్థితిలో ఉండి ప్రార్థిస్తూ ఉంటారు. తమ ప్రార్థనలకు జవాబు రావటం లేదని గ్రహించి అనేకులకు ప్రార్థన విన్నపములు చెబుతూ ఉంటారు. ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ ఉంటారు. మా కొరకు ప్రార్థన చేయండి అని. నేనేమంటానంటే వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి, వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు మీ జీవితంలో కార్యాలు జరిగించవచ్చు, మీకు విడుదల కలగవచ్చు. అయితే మీకు సమస్య అనేది వేరే రూపంలో మరలా వస్తుంది. సమస్య అప్పటికి పోదు. సమస్య ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. మనలో పాపపు స్వభావము విడిచిపెట్టనంత వరకు, అవిధేయత స్థితిని విడిచిపెట్టేంత కాలం కూడా ఆ సమస్యగానే ఉంటుంది. కాబట్టి హృదయంలో పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవునికి లోబడి దేవుని చిత్తానుసారం మనం ప్రార్థన చేసే వారికి ఉంటామో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు.